నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆర్జే శేఖర్ భాష. ఈ పేరు దగ్గరగా గత ఒక 20 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి ఈయన మాట్లాడడం జరుగుతుంది. అలాగే లావణ్యకి ఈయనకి కూడా ఇష్యూ జరిగింది. కొన్ని ఆడియో లీక్స్ కూడా బయటికి పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలుసుకున్న అసలు అంటే ఆర్జే శేఖర్ భాషకి రాజ్ తరుణ్ కి సంబంధం ఏంటి, అసలు ఈ ఇష్యూలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హాయ్ పవన్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. సో చెప్పాలన్న అంటే బేసిక్ గా ఇప్పుడు వచ్చే మెయిన్ ప్రశ్న ఏంటంటే అసలు రాజ్ తరుణ్ కి లావణ్యకి మధ్యలో ఆర్జే శేఖర్ భాషకి పని ఏంటి, అసలు ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇందులో, ఇది అయితే ఫస్ట్ చెప్పాలి మీరు. మీ పనే నేను చేస్తున్నాను కాకపోతే మీలాగే ఒక జర్నలిస్ట్ మిత్రుడు వచ్చి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా, అలాగే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మీ టేక్ ఏంటి, చాలా మంది ఎక్స్పర్ట్స్ అడుగుతుంటారు కదా, అలాగే నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను కాబట్టి ఏమనుకుంటున్నారు అని అడిగాను. అడిగినప్పుడు నా ఒపీనియన్ చెప్పాను. అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అడగట్లేదు, అమ్మాయి ఏది చెప్తే దానికి తలుపేస్తున్నారు. రాజ్ తరుణ్ ఏవో కొన్ని చెప్పాడు కదా, దాంట్లో నిజాలు ఎంత, మస్తాన్ సాయి గురించి ఏంటి విషయం కనుక్కో, ట్రై చేయండి. నేను తెలుసుకున్న విషయాలు నేను కొన్ని చూపించాను. ఇదిగో అమ్మాయి ఆల్రెడీ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ పెట్టింది, దాని ప్రకారం ఆ అమ్మాయికి మస్తాన్ సాయికి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా అమ్మాయి చెప్తోంది. అదే నిజమైతే ఆల్రెడీ రాజ్ తరుణ్ చెప్పింది నిజం, ఆ అమ్మాయి మస్తాన్ సాయి నుంచి మూవ్ అయిపోయింది. బట్ ఇప్పుడు వచ్చి మన ముందు ఏం తెలియనట్టుగా చెప్తుంది. సో లేదంటే ఆ కేసు కాంప్రమైజ్ అయిపోయింది అంటే, కేసు కాంప్రమైజ్ అయిపోయింది కానీ ఇష్యూ అయితే నిజమే కదా, నువ్వు రాసిచ్చిందే కదా అంటే, ఇప్పుడు వచ్చి నేను రాసిచ్చింది కాదంటుంది. నేనేం లేదు అక్కడ, ఆ అమ్మాయి మాట్లాడుతోంది, లాయర్ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు కొన్ని తేడాగా అనిపించినప్పుడు నేను అడగాలనుకుంటాను. అంటే నేను దూరంగా ఎక్కడో చూస్తుంటారు కదా, కనీసం ఆయన ఎందుకు అడగడు అనిపిస్తుంది. కింద కామెంట్ లో 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా అడగట్లేదు. ఎందుకు ధైర్యం చాలట్లేదు మీకు, పెద్ద లాయర్ ఉన్నాడు అడిగితే ఏమని అనుకుంటారనా, లేకపోతే అమ్మాయి మహిళ మనం ఏం అడగకూడదు, మీకు వేరే ఎఫ్ఐఆర్ ఉందని అడిగితే ఏమైనా ఫీల్ అవుతారా? మన హీరోయిన్స్ అడుగుతుంటాం కదా జనరల్ గా, ఏం మొహమాటం డైరెక్ట్ గా అడుగుతారు మీడియా, ఆవిడ మహిళ కదా అడుగుతారు కదా. ఈవిడే హీరోయినే, చాలా మందికి తెలియదు. ఈవిడే ఒకప్పుడు రాజ్ తరుణ్ సినిమా ఫస్ట్ సినిమా ఉయ్యాల జంపాల వచ్చినప్పుడు అదే టైంలో ఈవిడ సినిమా కూడా వచ్చింది, అది లెక్క అని చాలా మందికి తెలియదు. అది లెక్క సినిమాలో అప్పట్లో ఆ హీరో కిరణ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో ఎఫ్ఐఆర్ ఉందని కూడా అప్పట్లో సినిమా హీరోయిన్ అంటే అడుగుతారు కదా. ఆమె చేసే ఎలిగేషన్స్ ఏంటంటే రాజ్ తరుణ్ డబ్బులు ఇచ్చి ఆర్జే శేఖర్ తో ఇవన్నీ చేపిస్తున్నాడు, రాజ్ తరుణ్ బయటికి రాకుండా ఈయనతోనే అన్ని చేపిస్తున్నాడు అనేది ఒక అంచనా. దీనికి ఏం చెప్తారు? అదేంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదానికి కూడా ఎలిగేషన్ వేరు, సాక్ష్యం వేరు. ఓకే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, ఆవిడ అది లెక్క అని ఒక సినిమా చూసింది, దాంట్లో కిరణ్ అనే ఆయన ఆయనతో ఈవిడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఒక వార్త అని చెప్పొచ్చు, లేదా ఆయనకి ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పడం ఇంకో రకం, క్లారిటీ ఇవ్వడం. సో ఇలా అనుకున్నారు, దానికి మీరేమంటారని అడగచ్చు. లేదు ఉంది, దానికి మీరేమంటారని కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటి, రాజ్ తరుణ్ దగ్గర నుంచి నేను ఏదో డబ్బులు తీసుకున్నాను అని చెప్పినప్పుడు సాక్ష్యం చూపించాలి. అవును, ఓకే. లేదనుకో ఏ నోటుకొచ్చింది ఎవడన్నా ఏమైనా ఎన్నైనా మాట్లాడడం అయితే చాలా చెప్పాలి, అంతే కదా, నోటు మాట్లాడచ్చు. నేను అడిగే ప్రతి మాట, ప్రతి క్వశ్చన్ ఐ హ్యావ్ ఎ సాలిడ్ ప్రూఫ్. నేను చూశాను, ఎఫ్ఐఆర్ లో నువ్వు ఇది రాసావు, ఇవాళ వస్తున్నావు, అడిగాను కాబట్టే కదా నువ్వు మీడియా ముందుకు వచ్చావు, ఈ ఎఫ్ఐఆర్ నాది కాదన్నావు. ఓకే, తర్వాత మరి నువ్వు నీ స్వహస్తాలతో రాసిన కంప్లైంట్ పట్టుకొచ్చాను, ఈ కంప్లైంటే నాది కాదన్నావు. కంప్లైంట్ కనీసం సంతకం అయినా నీది కదా, అది కూడా చూపించా. మొన్న రాజ్ తరుణ్ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ లో పెట్టిన సంతకం టాలీ అయింది కదా, మరి సంతకమైనా నీదే కదా అంటే ఆ విషయం గురించి క్లారిటీ ఆవిడ ఇవ్వాలి, మీరు అడగాలి. మీరు ఆవిడని అడగకుండా నేను మధ్యలో ఎందుకు దూరుతున్నా అంటే మీరైనా అడుగుతారు, నేనైనా అడుగుతున్నాను. మీరు అడిగితే మీరు ఎందుకు దూరుతున్నారు, మిమ్మల్ని అడుగుతుందా? లేదు, శేఖర్ భాష ఎందుకు, మీరు పిలిస్తే నేను వచ్చానా, నేనంతటికి నేను వెళ్ళి అడుగుతున్నానా? మీరు అడగాలనుకున్నా, లేకపోతే మీరు నేను చూసి గమనిస్తున్న విషయాలు మీరు గమనించట్లేదు, అడుగుదామని అడుగుతున్నా. ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అని ఒక సామెతం తెలుగులో. సో మేము చేస్తాం, మీరు పైపైన చూసేయాలి, నిశ్చితంగా పరిశీలించి దాని కొడుగుడికి ఏకలు పీకి మీరు దీంట్లో ఏదైనా కనిపెడితే మాకు నచ్చదు. మేము ఏది చెప్పాలనుకుంటే అదే నాకు చెప్పాలి, నాకు న్యాయం చేయండి కాదు, ఆవిడికి కావాల్సింది ఆవిడికి చేయాలి తప్ప ఏది న్యాయం ఏది అన్యాయం మనం చూసి నిశ్చితంగా పరిస్థితి ఇదిగో మాకు డౌట్ ఉంది అని అడగడం కూడా తప్ప. అంటే మీకేం తెలుసు అంటే ఈ ఇష్యూలో మీరు ఏమంటారు దాన్ని, మీరు చూసింది ఏంటి ఇందులో ఈ ఇష్యూస్ లో? నేను చూసింది విన్నది ఏంటంటే, చూసింది పోలీస్ పరిధిలో ఉన్న డాక్యుమెంట్స్, ఆవిడ పెట్టిన కంప్లైంట్, ఇక్కడ పెట్టిన కంప్లైంట్, నార్సింగ్ లో పెట్టిన కంప్లైంట్,
అండ్ అలాగే ఆ ఆవిడ మీద ఉన్న కేసెస్, డ్రగ్ కేసులు, ఇవన్నీ కూడా వాటన్నిటి ఎఫ్ఐఆర్లు, రిమాండ్ రిపోర్ట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిశీలించాను నేను. ఇవి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు. వీటి ఆధారంగా నేను డాట్స్ కనెక్ట్ చేసుకొని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే కోపం వచ్చేస్తుంది, ఉక్రోషం వస్తుంది. సో అడిగితే సమాధానం చెప్పాలి. నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు. రైట్. ఒకే ఒకసారి, అది కూడా నేను పబ్లిక్ ఫారం లో ఎప్పుడు మాట్లాడలేదు. నాకు అప్పుడు కూడా మీరు గమనించండి, ఆవిడ ఆడియో లీక్ ఏదైతే ఉందో వాళ్ళ అమ్మగారిని పచ్చిబూతులు తిట్టింది, నాకు ఏదో రకంగా వచ్చింది. విన్నా నాకు చాలా కోపంగా ఉంది. అయినా కూడా నేను మీడియా ముఖంగా ఆవిడని ఏ రోజు దూషించలేదు. కానీ ఆవిడ నాకు పర్సనల్ గా ఫోన్ చేసినప్పుడు నేను వేసుకున్నాను, నువ్వు ఆడదానిమైనా ఒక అమ్మని పట్టుకొని మాటలు అంటావా, నీకు అమ్మలేదా? అమ్మ అంటే అందరికీ అమ్మాయి కదా, ఎవరి మంది తిట్టినా మనకు కోపం వస్తుంది బేసిక్గా. అది కూడా చాలా నీచమైన బూతులు తిట్టినా కోపం వచ్చింది నాకు అన్నాను. అయితే అది ఆవిడే తీసుకెళ్లి పబ్లిక్ ఫోరం లో పెట్టుకొని ఇదిగో పబ్లిక్ ఫోరం లో మహిళను అవమానించాడు అన్నట్టుగా మాట్లాడుకుంటే దానికి నేను ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతాను? నిన్ను ఏ రోజు ఏ పబ్లిక్ ఫోరం లో నేను అనలేదు. నేను ఆ రోజు కూడా ఆ కాల్లో కూడా ఆవిడ బూతులు తిట్టల, లుచ్చా పనులు చేసావు అన్నాను. లుచ్చా పనులు అంటే డ్రగ్స్ అమ్మడం అనేది లుచ్చా పనే కాదా? అదే నేను అన్నాను తప్ప. వాటికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మరి లేదా నా దగ్గర ఏంటయ్యా, పోలీస్ రికార్డ్ మీరు వెళ్ళి చెక్ చేసుకుని అదే అంటున్నాను. నేను అన్ని పట్టుకొని సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను. ఆ రోజు తిట్టింది కూడా మీడియా ముఖంగా కాదు. ఆవిడ నాకు పర్సనల్ గా కాల్ చేస్తే నాకున్న ఒపీనియన్ ఆవిడకి చెప్పాను. తప్పు నువ్వు చేస్తున్నది, వదిలే ఆడిల్లు వదిలేసి ఖాళీ చేసి దొబ్బేసి, ఎవరు నా పర్సనల్ ఒపీనియన్, నీకు నాకు మధ్య కాదు, నువ్వు బయటికి పెట్టుకుంటే అది తప్పులేదు. అది చేసిన తర్వాతే, అది చేయడం అంటే ఏంటి, ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ ని పబ్లిక్ చేసినప్పుడు దాని అర్థం ఏంటి, అది రైట్ అని నువ్వు చేసినప్పుడు, మరి ఈ ప్రైవేట్ కాన్వర్సేషన్ ఏదైతే మా 4 గోడల మధ్య జరుగుతుందో అది తీసుకొచ్చి అందరి ముందు పెడుతున్నాడు అంటున్నావు, అది బయట పెట్టడం కూడా రైటే కదా. నువ్వు మన ప్రైవేట్ కాన్వర్సేషన్ బయట పెట్టినప్పుడు నేను నాకు దొరికిన ప్రైవేట్ కాన్వర్సేషన్ బయట పెడతాను. ప్రైవేట్ కాన్వర్సేషన్స్ ని బయట పెట్టచ్చు అని నువ్వే మాకు డైరెక్షన్ ఇచ్చావు, మేం చేసాం. ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్ కాదు కదా. నేను అడుగుతున్నాను క్వశ్చన్స్, ధైర్యం ఉంటే ఆన్సర్ చేయండి, లేదంటే ఇంట్లో ఉండండి. మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో డౌట్లు వస్తాయి, అడుగుతాను. అసలు నువ్వు అడగకూడదు, వేరే వాళ్ళు అడగాలంటే నీకు కావాల్సిన మీడియా, నీకు డబ్బులు ఇచ్చుకున్న మీడియా, నీకు భజన చేసే మీడియా, నీకు అవునమ్మా మీరు చెప్తుంది జయమ్మా అంటే కాదు కదా. నీలో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే వచ్చి చెప్పు, ఇది కాదు ఇది అవును. ఇవాళ వచ్చావు, అవును ఇది నేను అన్నాను, ఇది నీ కంప్లైంట్ అంటే ఇది నా అఫైర్ కాదు, ఇది నా కంప్లైంట్ కాదు, ఇది నా సంతకం కాదు, అది కూడా చెప్పాలి. నువ్వు ఇది నా సంతకం కాదని కూడా చెప్పాలి. అడుగుతున్నా నేను. అంటే రాజ్ తరుణ్ దోషి కాదని మీరు ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నారు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో 14 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం అని ఆమె చెప్తుంది. ఆయన హీరో అవ్వక ముందు నుంచి నేను తెలుసు ఆయనకి, 14 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. సో వీళ్ళు ఎట్లా చెప్తారు ఇప్పుడు రాజ్ తరుణ్ మంచోడని ఎట్లా చెప్పగలడినా అని చెప్తున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? రాజ్ తరుణ్ దోషి ఎందుకు కాదు అంటే, రాజ్ తరుణ్ మీద ఆరోపించబడిన నేరాలు ఎఫ్ఐఆర్ లో ఉన్నవి 493, అలాగే 420, ఇంకొకటి 506. 506 అనేది అది చిన్నపేట కేసు, దాని వదిలేసి 493 ఈజ్ ద బిగ్గెస్ట్ అలిగేషన్. అలాగే 420 చీటింగ్. ఓకే, 420 కూడా చిన్నది అనుకున్నాం. 493 అనేది కథ అంతా. 493 అంటే ఏంటి, ఇప్పుడు అబ్బాయి ఒక రిలేషన్ లో ఉండి అబ్బాయి అమ్మాయికి ప్రామిస్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయితో గనక కొన్నాళ్ళు కలిసి ఉంటే, సంసారం చేస్తే, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అబ్బాయి కూర్చ్ నేను ఇంత ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంటే, అప్పుడు ఆ అబ్బాయి మీద ఈ 493 పెట్టచ్చు. దానికి 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష. ఇదే గనక రివర్స్ లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే, ఒకరోజు అమ్మాయి నువ్వు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతే, అబ్బాయి 493 పెట్టలేడు, మూసుకొని వెళ్ళిపోవాలి. ఇది అబ్బాయిలకున్న దుస్థితి వాళ్ళ. ఓకే, చట్టంలో ఉన్న ఈ లుసుగును వాడుకొని నన్ను వాడుకున్నావు నాకు డబ్బులు, నన్ను వాడుకున్నావు నాకు డబ్బులు. ఏ అబ్బాయిల మనసు కదా, అబ్బాయిల మనసు వేరు కదా. ఇదే జరుగుతుంది అమీర్పేటలో. బోల్డ్ మంది రోజు హాస్టల్కి చాలా మంది వస్తారు. అక్కడ కొంతమంది లవ్ లో పడుతుంటారు, వాళ్ళతో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిచయాలు ఉంటాయి. కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది వాడు పాపం మనస్ఫూర్తిగా లవ్ చేస్తుంటాడు. ఒకరోజు ఆ ఇంట్లో వాళ్ళు ఏదో పెద్ద సంబంధం చూసి, అమెరికా సంబంధం చూస్తాడు, చలో బాయ్ బాయ్ అంటాడు. వీడు కొంతమంది ఆత్మహత్య చేసుకుని వాళ్ళన్నారు, కొంతమంది వ్యక్తి చిప్పులు మందు చచ్చిపోతున్నారు, కొంతమంది యాసిడ్లు వస్తున్నారు. వీళ్ళందరికీ కారణం ఏంటి? మగాళ్ళకి చట్టం లేదు, మగాడు ఏ సెక్షన్ పెట్టలేడు. అదే ఆడ తలుచుకుంటే నిన్ను తీసుకెళ్ళి లోపలికి పెట్టి హత్య చేసి అన్ని చేయగలరు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, 493 అనేది పెళ్ళైన వాళ్ళు వర్తించదు. పెళ్ళైన వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు, నాకు నీకు సంబంధం లేదనుకుంటే. కానీ పెళ్లి కాని వాళ్ళు మాత్రమే నాతో సహజీవనం చేశాడు కానీ నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అనేది 493.
ఈవిడేం చెప్తుంది, నాకు ఆల్రెడీ పెళ్లి అయింది అంటుంది. మరి లాజికల్ గా నీకు పెళ్లి అయితే 493 ఎక్కడ అప్లై అవుతుంది? ఈ రకంగా ఆవిడ పెట్టిన కేసు 493 చల్లదు. అదొకటి. బట్ దానికి వచ్చి సాగదీసి ఏదో రకరకాల అర్థాలు చెప్పేదో ఒకటి చేసుకోవచ్చు. నీకు దోష కాదని నేను తేల్చేస్తున్నా ఇప్పుడే, నా లెక్క ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం. ఇక బయట ఎలిగేషన్స్ చేస్తుంది, నాకు అబార్షన్ చేపించాడు, ఇంకా రకరకాల డ్రామాలు అన్ని కొట్టిరని కూడా వీడియోలు పెట్టి. లేదు, కొట్టాడు, నన్ను ఎప్పుడు రాస్తాను కొట్టలేదు. కానీ ఆ రోజున ఏదో పాట పాడాడు, తర్వాత ఏదో గొడవ అయింది, దానికి నన్ను తల మీద కొట్టాడు, నాకు రక్తం వచ్చింది, ఏదో చెప్పింది. దానికి కూడా క్లియర్ కట్ గా మనం ఆ వీడియో నిశ్చితంగా పరిశీలిస్తే అంత చిబ్బర్లో ఆవిడ ఫోన్ పగల కట్టుకుపోతుంటే ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు నా మీద చెయ్యి పడిందో అంటూ, అంటే అప్పటిదాకా ఆవిడ మీద చెయ్యి పడలేదు. ఆవిడదంతా బేసికల్లీ ఎందుకు చేసామంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నట్టుంది అని నాకు అనిపించింది. అది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అది నిజం ఉంటే నిజం ఉంది, లేదంటే లేదు. మీ సజెషన్ మీరు చెప్పండి. దానికి ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టు నువ్వెందుకు వస్తావు, నువ్వెందుకు మాట్లాడతావు అంటే ఎట్లా? మీరే డౌట్ వస్తుంది. ఇంతకుముందు ఏదో అడిగాను, మర్చిపోయా, అబార్షన్ గురించి. అబార్షన్లు చేయించడారు అని చెప్పి బయట ప్రచారం చేస్తుంది తప్ప నువ్వు పెట్టిన కంప్లైంట్ లో ఎలిగేషన్ ఇది, అబార్షన్ సెక్షన్ ఇది దాంట్లో. కాబట్టి ఇది సెక్షన్ పెట్టకుండా బయట మీడియాలో ఆయన మీద బురద చల్లే ప్రయత్నమే తప్ప నిజం కాదు కదా. అంటే ఆమె ఏదైతే సెక్షన్స్ పెట్టిందో ఈ అబార్షన్ సెక్షన్ అయితే లేదు అందులో. మరి అందులో లేకుండా కాబట్టి ఆ సెక్షన్ లే బేసికల్లీ ఏ రకంగా కూడా అప్లై అవ్వట్లేదు. నాకు పెళ్ళైందంటావు 493 అంటావు, అబార్షన్ అంటావు అక్కడ సెక్షనే లేదు. ఇక 420 అంటాడు, అంటే ఈవిడ డబ్బులు ఇచ్చేసిందంట ఆయనకి 70 లక్షలు ఎంతో. మరి అది ఆ ట్రాన్సాక్షన్స్ ఆవిడ చూపించాలి. ఫస్ట్ ఇచ్చాను అన్ని చెప్పడం వేరు, ఇగో నేను ఇక్కడ ఎంత ఇచ్చాను చూడండి అని డీటెయిల్స్ చూపించండి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు కోర్టుకి చూపించడం వేరు, నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నావు కదా 70 లక్షలు ఇచ్చాను, మీడియాలో అడుగుతారు కదా 70 లక్షలు. నువ్వు వద్దు మీడియాలో వద్దు అంటే కోర్టులో చూపించు, కోర్టు వాళ్ళు అడుగుతారు కోర్టుకి చూపించు. నువ్వు మీడియా ముందుకు వచ్చావు కాబట్టి మీడియాలో అడుగుతున్నారు, చూపించు. అరే అడగడమే తప్పు, నోరు మూసేస్తా నోరు నొక్కేస్తా అంటే ఎట్లా? మీడియా ప్రశ్నించద్దా? మీడియా తప్పించే కదా ప్రశ్నించదు. నేను వేరే ఏదైనా పర్సనల్ గా తీసానా? లేదు కదా. కానీ ఇంకో ఎలిగేషన్ ఆమె చేసింది ఏంటంటే మీరు కూడా చాలా మంది అమ్మాయిలు మోసం చేసిరు అని కొన్ని ఎలిగేషన్ చేశారు మీ మీద. అదే అంటున్నా, ఇప్పుడు నాకున్న అమ్మాయిలతో ఆవిడకి సంబంధం ఏంటి? నేను ఎవరితోనే మోసం చేశా అంటే అది వచ్చి బయటికి చెప్పాలి, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు సడన్ గా ఇన్నాళ్ళు లేని శేఖర్ భాష మీద ఇవాళ ఎఫ్ఐఆర్ అవుతుంది సడన్ గా. ఇప్పటిదాకా నా జీవితంలో నా మీద ఎప్పుడు ఒక్క కేసు లేదు, ట్రాఫిక్ చలానాలు తప్ప. సడన్ గా ఈ రోజు వచ్చేస్తుంది ఎక్కడి నుంచి అంటే డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఎంత పవర్ఫుల్, వాళ్ళకి ఇంటర్నల్ గా పోలీసులు ఎంత కనెక్షన్స్ ఉన్నాయి. నాకు కనీసం ఫోన్ కూడా రాకుండా నా మీద ఎఫ్ఐఆర్ ఎట్లా అవుతుంది? అది కూడా 3 రోజుల క్రితం అయింది ఎఫ్ఐఆర్. ఏంటంటే కంప్లైంట్ ఏంటి? 324 506 506 పక్కన పెట్టండి. 324 అంటే ఆ అమ్మాయి నేను కత్తితో కోసిస్తానట. సో బేసికల్ ఏంటంటే మర్డర్ అటెంప్ట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అంటే చాలా పెద్ద సెక్షన్. ఏదో గొడవ అయింది, మధ్యలో కోపం వచ్చి చేత్తో కోసేసారంట, కత్తితో దేంతో కోసానంట. కోసేస్తే ఆవిడకి ఇంత పెద్ద ఘాట్ అది, అది ఏదో ఘాటు ఉంటుంది, అది తీసుకొచ్చి చూపించేసి వీడు కోసేసాడు సడన్ గా అనమాట. ఇట్లా ఇంకా వాళ్ళ ప్రచారం చూడండి, ఇక్కడ నేను డ్రగ్స్ అమ్ముకుంటానంట, డ్రగ్స్ అలవాటు చేస్తానంట, అమ్మాయిలు దారుస్తానంట, ఇంకా ఎన్ని రకాలంటే వాళ్ళు చేసిన పనులన్నీ అవతల వాళ్ళ మీద పెట్టడం, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? బేసికల్లీ మీకు సమాధానం చెప్పలేని దమ్ముంటే సమాధానం చెప్పండి. అడిగితే అవతల వాడి మీద నిందలేసి వాడు నోరు మూయించడం అనేది ఎంత వరకు కరెక్ట్? ఇది మీరు కూడా అడగాలి. రేపు మీరు అడిగినా మిమ్మల్ని ఇదే చేస్తారు. మీకు దమ్ముందో లేదో నాకు తెలియదు. అక్కడ ఒక పెద్ద లాయర్ ఉన్నాడు, మహిళా కార్డు పడుతుంది, అయినా కూడా నేను ముందుకు వచ్చి మగాడి తరపు నుంచి మాట్లాడుతున్నాను. అన్యాయం జరుగుతుంది ఒక మగాడికి, అనవసరంగా కేసులు పెడుతున్నారు సెక్షన్లు వాడుకొని. మగాడైతే కేసు పెట్టలేవు కదా. నీకు అన్యాయం జరిగింది, ఒక అమ్మాయి బాగా ప్రేమించింది, ఎమోషనల్ గా వదిలేసి వెళ్ళిపోయింది, మూసు కూర్చోరా, నీకేం అర్హత లేదు అడగడానికి. అదే ఇది పెడితే 10 ఏళ్ళు చేసే శిక్ష, జీవితం సంకరాకపోతే ఎంత అన్యాయం కదా ఇది. అంటే ఇంతకు ముందు చాలా జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి వీటికి సంబంధించి, మగాళ్ళకి సంబంధించి ఏదైతే ఇష్యూ. మరి ఎందుకు అంటే ఒకటే ఉంది, ఇలా కేసులు పెట్టి బెదిరించి నోరు మోయించడం ఆవిడకి ఫస్ట్ నుంచి అలవాటు. ఇలాగే కేసులు పెట్టి బెదిరిస్తా అని చెప్పి ఈ మస్తాన్ సాయిని గాని, లేకపోతే రాజ్ తరుణ్ గాని, అంతకుముందు వాళ్ళని గాని ఇదే బెదిరింపు ధోరణిలో వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకొని ఆవిడ చెప్పినట్టు ఆడే చేస్తారు. అదే ధోరణితో మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో 376, అది రేపు అటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఆ కేసులు నేను మాఫీ చేస్తాను, నాకు తగ్గట్టుగా నువ్వు మాట్లాడు అంటే అతను మాట్లాడ్డా? ఇది లాజిక్కా కాదా? అదే నేను అడుగుతున్నా. అడిగితే ఉలుపు ఉన్నమాట అంటే ఉలుకు వస్తుంది. మస్తాన్ సాయి విషయంలో ప్రూఫ్స్ ఉన్నాయని ఆమె డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తుంది మరి మిమ్మల్ని. మరి ఆవిడే కంప్లైంట్. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు కంప్లైంట్ వరకు అదే కాదు, కంప్లైంట్ నాకు కాదు అనేసావు. అడిగేస్తే ఒక జర్నలిస్ట్ గా నువ్వేం అడగాలి? అమ్మ నువ్వేమన్నా చిన్నపిల్లవా? నీకు తెలియకుండా సంతకం పెట్టావా? నీకు తెలియకుండానే అసలు మనిషే లేకుండా ఎఫ్ఐఆర్ చేసేస్తారా? అది కూడా రేప్ కేసు. అడగద్దా మీరు? మీరు అడగరు. అవునా అమ్మా, ఆడుకుతారు కదమ్మా, అంతే అమ్మా.
ఆ పెద్ద పక్కన లాయర్ ఉన్నారు కదా మనం అడగకూడదు కాదు కదా. మీరు అడగకపోతే ఏమవుతుంది, మీరు అమ్ముడు పోయారని డౌట్ వస్తుంది మీడియా. అవునా కదా? వాడు కూర్చొని వాళ్ళ భజన చేస్తూ ఉంటే అవును వాళ్ళు ఏం చెప్తారు, మనకంటూ ఒక బుర్ర ఉంది, ఒక తర్కం లాజిక్ ఉంటుంది, చూసి అడిగి తెలుసుకోవాలి. అడిగితే డైవర్ట్ చేస్తున్నప్పుడు డైవర్ట్ అయిపోకూడదు, అదే చెప్తున్నా. సో ఇదే నేను చెప్పదలుచుకుంది. అడిగితే కేసులు పెట్టేంత దారుణమైన మాఫియా అక్కడ ఉంది అనేది అర్థం అవుతుంది. ఇంకోటి మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, డైరెక్ట్ గా అంటున్నా పెయిడ్ ఆర్టిస్ట్. అదే అంటున్నాను, పెయిడ్ ఆర్టిస్ట్ అనడం అదే అంటున్నా. మళ్ళీ ఎట్లా బట్టగాల్చి మొహమ్మడే ఎంతసేపండి, దమ్ముంటే నేను మాట్లాడినట్టు ఆధారాలు చూపించి, నేను పెద్దరికి ఆధారం చూపించి అడుగుతున్నాను, నువ్వు చూపించి అడుగు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే సరే పెయిడ్ ఆర్టిస్టే అనుకోపోని, అయినా అడిగితే ఇప్పుడు నువ్వు జీతం తీసుకుంటున్నావు, ఇంకోటి జీతం తీసుకుంటున్నారు, అవును పెయిడ్ ఆర్టిస్ట్ అనుకో, అయితే ఏంటి నువ్వు నిజంగా చెప్పవా? అడిగితే చెప్పవా? నేను కాకపోతే జనాలు అడుగుతారు, ఇంకోళ్ళు అడుగుతారు, చెప్పవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ట కాల్చి మీద వేయడం అనమాట. అంటే నీకు నిజంగా దమ్ము ఉంటే చూపించు, నాకు ఒక్క పైసా నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో, లేకపోతే ఏ రకంగా అయినా సరే నువ్వు ఏ రకంగా పెయిడ్ ఆర్టిస్ట్ అంటావు. ఇది ఆవిడ ఏదో డిఫెమేషన్ అది ఏదో అంటారు, మరి ఆవిడ అన్నదానికి నేను కూడా వేయచ్చు కదా. నా దగ్గర నీ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా నన్ను బద్నాం చేయడానికి నువ్వు ఈ మాట్లాడుతున్నావు, నేను వేయచ్చు కదా. ఇంకొక మాట చెప్తా భయ్యా, నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చి లేకపోతే ఎవరికి తరపున మాట్లాడి చూసారా? లేదు కదా. నేను ఏదన్నా లాయర్నా, నేను ఏదన్నా యాక్టర్నా, ఇట్లాంటి యాక్టివిస్ట్నా ఏమైనా చేసానా? ఏం లేదు కదా. ఎప్పుడో రాస్తాడు, ఆయనకి ఏం పని? నేను ఏదన్నా పెద్ద ఉద్యమాలు చేసేసిన పోరాటాలు చేసేసిన వాడిని అయితే నన్ను హైర్ చేసుకున్న ఒక అర్థం ఉంది. నా ట్రాక్ రికార్డ్ లో ఎక్కడ నేనేదో సరదాగా ఆడుతూ పాడుతూ నా పని చేసుకునే ఒక చిన్న ఆర్జన్. అవును, ఎవరో మీడియా వాళ్ళు పిలిచి అడిగినప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ఉన్నాయండి అడగండి అని చెప్పి నేను వాళ్ళ ముందు పెట్టాను. అది వైరల్ అయ్యి అందరూ కూడా మీరు చెప్పే దాంట్లో నిజం ఉందని చెప్పి వచ్చి అడుగుతున్నారు. దానికే నువ్వు నోరు నొక్కడానికి ఉన్న మాట అంటే ఊరికి ఎక్కువ. ఇదే తమ్మని వేసుకోండి. మరంటే ఫైనల్ ఏంటి అంటే ప్రధాన ఎజెండా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలని మీకేం కావాలి? ఇప్పుడు దీన్ని నాకేం వద్దండి. మీరు ఏదో మాట్లాడుతున్నారు, దాంట్లో లాజిక్ లేదనిపిస్తుంది, నేను అడుగుతున్నాను. అడగద్దు అంటున్నావు, ఎందుకు అడగద్దు? ఎందుకంటే నీ విషయం కాదు అంటే నా విషయం కానప్పుడు నువ్వు మీడియాకి ఎందుకు వచ్చావు? మీడియా ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది, నేను చెప్తాను నువ్వు విను, అడగకు అంటే నువ్వు ప్రశ్న ఎందుకు పిలిచావు? మీడియా ముందుకు ఎందుకు వచ్చావు? అదేదో కోర్టులో నువ్వు తెలుసుకో. ఆ 70 లక్షలు ఇచ్చానంటే ఆ 70 లక్షలు కోర్టులో చూపిస్తాను, లేకపోతే ఆ ఫోటోలన్నీ ఉన్నాను కోర్టులో చూపిస్తానంటే మరి మీడియా ముందుకు ఎందుకు వచ్చి నువ్వు చెప్తున్నావు? అడుగుతారు కదా, చూపించండి ఆధారాలు. ఎంత దూరం అంటే ఇంకా కంక్లూజన్ ఏం ఉండదా దీనికి? మరి ఏంటి, ఎంత దూరం పోతుంది? మరి కంక్లూజన్ ఏముంది? ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, రాజధానిని వదిలేయాలి. రాజధాని స్పందించట్లేదు కదా దాని మీద. ఇప్పటికి వచ్చి అప్పుడు గతంలో మాట్లాడింది కానీ మళ్ళీ ఆ తర్వాత నుంచి కూడా రాజధాని ఎక్కడా కూడా స్పందించినట్లేదు. మొత్తం కూడా శేఖర్ భాష మాట్లాడేదే ఉంది. మరి ఎట్లా చూడాలి? లేదు, అది మీరు తీసుకొచ్చారు నన్ను. ఇప్పుడు నువ్వే తీసుకొచ్చావు, నేను వచ్చాను, అది క్లియర్ గా కెమెరా చూసి చెప్పు. చెప్పు. లేదు అట్లా అనుకుంటారు. లేదు పవన్ నిన్నటి నుంచి నేనే చేసినా గానీ ఇదే జరుగుతుంది, ఇదే ప్రతి చోట జరుగుతుంది. అర్థం కావట్లేదు. అమ్మ తోడు ఒక్కళ్ళకి నేను ఫోన్ చేయలేదు, ఒక్కళ్ళకి ఫోన్ చేయలేదు. వాళ్ళే ఫోన్ చేసి ఏదో ఉంది ఈ అబ్బాయి చెప్పే దాంట్లో నిజం ఉంది అని చెప్పి పిలిచి మాట్లాడిస్తున్నారు. పోనీ మీకేమన్నా రాజధాని డబ్బులు చెప్పండి, ఇది కూడా చెప్పండి. మీకు రాజధాని ఏమన్నా డబ్బులు ఇచ్చాడా నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకోమని? లేదు కదా, నేను డైరెక్ట్ గా చేసిన. మరి నేనేమన్నా మీడియా ఇన్వాల్వ్ చేస్తుంది అనుకోవచ్చా? మరి మీడియా ఇన్వాల్వ్ ఏముందండి? మీడియాకి ఒకప్పుడు నచ్చింది ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఈ అబ్బాయి మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది అనుకున్నారు. మీరు కింద కామెంట్స్ చదవండి. ఒక యూట్యూబ్ లో ఒక ఛానల్ వస్తున్నప్పుడు కింద కామెంట్స్ చదవండి. మీరు చెప్పేది నిజమా కాదా, జనాలు నమ్ముతున్నారా లేదా, నమ్మసక్యంగా ఉందా లేదా? వాళ్ళు ఏదైతే టీవీ ఛానల్లో నన్ను కూర్చోబెట్టి డిబేట్ చేస్తే నేను మధ్యలో పారిపోయాను అది అన్నట్టు, అక్కడే మీరు కామెంట్లు చూడండి, కింద అక్కడే కాల్స్ చూడండి ఎలా ఎందుకు అంటే ఆ డిబేట్ లోంచి ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది? లేదు, బేసికలీ 1:30 నుంచి 2:30 అన్నారు, అప్పటికే డ్రాగ్ అయిపోయింది నాకు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఇంకొక 10 ఛానల్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట. ఎంతైనా పాపం ఎంత వెయిట్ చేస్తాను, నేను ఇబ్బంది పెట్టడం కూడా భావ్యం కదా. ఒక అరగంట అంటే వెయిట్ చేస్తారు, తర్వాత తిట్టుకుంటారు కదా. వెళ్ళాలంటే మీరు పోరాడుతున్నారు కదా, ఉండండి, అది ఒక సెంటిమెంట్ అడ్డం పెట్టి ఇది చేస్తున్నారు. భయ్య నాకు వెళ్ళాలి భయ్య, పనులు ఉన్నాయి అంటే నాకు ఇది ఒకటే కాదు కదా. వీళ్ళకంటే ఇంకా ఆవిడకంటే వేరే ఇదేం లేదు, ఇదే పని. నాకంటే ఇంకా పనులు ఉన్నాయి, అర్జయింగ్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, ఇవన్నీ కూడా చేసుకుంటాను, ఫ్యామిలీ ఉంది. దీనికి తోడు అప్పుడప్పుడు నాకు కొంత టైం దీన్ని కేటాయిస్తున్నాను మీరు పిలిచినప్పుడు. సో వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. ఇంకా దానికి పట్టుకొని అప్పటిదాకా ఏం మాట్లాడకుండా నేను అట్లా వెళ్ళిపోగానే ఎలా ఉంటుందంటే మనం ఏదో కొట్టేస్తుంటాం పెట్టేస్తుంటాం, అప్పటిదాకా కామ్గా ఉంటారు. తర్వాత వెళ్ళిపోయింది, ఎక్కడ వాడు, ఎక్కడ చంపేస్తాను వాడిని, రా ఇప్పుడు చూసుకుందాం అంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత రావడాలు వేరు కదా. నాకు అలాగే అనిపించింది. ఫైనల్ అయితే బేసికలీ ఇవన్నీ కదా, ఇది ఒకటి చెప్పిన నన్ను.
నువ్వు గొప్ప నేను గొప్ప కొట్టుకోవాలా, కొట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలా అనేది నా అసలు పాయింటే కాదు. Hmm. నేను తీసుకొచ్చే వాళ్ళ పాయింట్లు వాళ్ళ ముందు పెట్టాను. Hmm. ఆయనైనా అడగచ్చు, ఆ రోహిత్ గారు లేకపోతే యాంకర్ ఎవరైనా అడగచ్చు. నా పని చేసేసా, అవును నేను ఇచ్చేసాను. ఇదిగో ఇది రికార్డు, ఇది ఎఫ్ఐఆర్లు, ఇది వాయిస్ రికార్డు, దీంట్లో మీకు చూడండి, మీకు అనిపించింది అడగండి, అయిపోయా. మీరు అడగడమే నాకు కావాలి. మీరు చేస్తున్నా నా పని, ఇంకా అక్కడ నా పని లేదు. Right. మీరు అడగండి లాయర్ గారిని, మీరు అడగండి ఎవరిని, అయిపోయింది నా పని. Hmm. నా పని అది. నా పని డిబేట్ లో కూర్చొని టీఆర్పీలు తెచ్చుకోవడం, బట్టలు దించుకోవడం, నువ్వు అది చూసుకోవడం, ఇట్లాంటి చిల్లర పని నాకు అక్కర్లా. Right. అదే ఆవిడని నేను తిట్టింది కూడా డిబేట్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. ఆవిడ నాకు కాల్ చేస్తే నా పర్సనల్ ఫ్రస్ట్రేషన్, పర్సనల్ కాల్ అమ్మని తిట్టింది అనే మరి అది ఎట్లా బయటకు వచ్చింది మరి అది ఆవిడే పర్సనల్ పెట్టుకుంది. Hmm. ఆవిడ పెట్టుకుని తప్పు అయినప్పుడు రాజ్ తరుణ్ కానీ ఇంకెవరన్నా సరే పర్సనల్ గా పెట్టుకోవచ్చు కదా, తప్పలేదు. Right. ఆవిడే నేర్పించింది. రైట్ థ్యాంక్ యూ